నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మద్రాస్ ఐఐటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మద్రాస్ ఐఐటి అన్నింట నెంబర్ 1గా ఉందని ప్రశంస. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన రంజాన్ పండుగ ముందస్తు వేడుకలు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఏపీడబ్ల్యూజేఎఫ్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ నిర్వహణలో కన్నుల పండుగగా జరిగిన ఉగాది వేడుకలు. ఫెడరేషన్ జర్నలిస్టు సంక్షేమానికి నిరంతరం పాటుపడుతుందన్న స్టేట్ సెక్రటరీ గంట్ల శ్రీనిబాబు. ఇప్పుడు వివరాలు చూద్దాం. మద్రాస్ ఐఐటి ఎన్నో విషయాల్లో నెంబర్ 1గా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చెన్నైలోని ఐఐటి మద్రాస్ క్యాంపస్లో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో పాల్గొని ఆయన మాట్లాడారు. మద్రాస్ ఐఐటి ఎన్నో విషయాల్లో నెంబర్ 1గా ఉందనడంలో సందేహం లేదన్నారు. ఆన్లైన్ కోర్సులు కూడా అందించడం ఆనందనీయమని తెలిపారు. ఐఐటి మద్రాస్ స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాలు అందుకుందని, ఇక్కడ స్టార్టప్లు 80% విజయవంతం అవుతున్నాయని ప్రశంసించారు. ఈ ఐఐటిలో సుమారు 35 నుంచి 40% తెలుగు విద్యార్థులు ఉన్నారని, ఐఐటిల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగా అని తెలిపారు. ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సబ్మిట్ 2025. Nearly 3,000 people are here, basically PhD scholars, academicians, innovators, industry leaders. You are all seeing India now. World is watching India. I don't have any doubt, future is ours. By seeing your enthusiasm, it has been reinforced. I am very confident tomorrow belongs to us. This IIT, we have to talk about IIT Madras, how it is happening. Number 1 in NIRF overall, 9 years in engineering, and also from 285 world ranking they have reached now 227. I am confident in the near future it will come below 200. Ultimately it is going to come below 100. Globally it is going to happen. And also very good models they are messaging. Just now I spoke to them. What are all the new ideas I am having, everything they are doing. I really appreciate them. Nowadays, not coming to IIT Madras, you can become more brilliant by taking courses from IIT on virtual. Online courses also they are providing. They are disseminating information, knowledge in a big way. రాష్ట్రంలో ప్రతి పేద ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పేదలను అన్ని రంగాల అభివృద్ధిలోకి తెచ్చేందుకు ఈ నెల 30వ తేదీన P4ను చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి సీఎం నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికనే పవిత్ర రంజాన్ మాసం అన్నారు. రంజాన్ మాసమంతా కఠోర దీక్షతో ఉండే ముస్లిం సోదరులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెబుతూ ఇదొక పవిత్రమైన ఆచారం అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ముస్లిం సోదరులు దువా చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ముందుకు పోతుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నేను 40 ఏళ్లుగా రంజాన్ జరుపుకుంటున్నాం. నేను కూడా భాగస్వామి అవుతున్నాను. అయితే మీ అందరిని చూసినప్పుడు ఒక క్రమశిక్షణ,
ఒక దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన మాసం. మనమందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు. ఒక కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక గొప్ప ఆచారం, పవిత్రమైన ఆచారం. ఉదయం నుంచి ఖురాన్ చదవడం, ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం, అదే మరి ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకొని మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే, అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోహా చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా దాని వెనుక ఉన్న సందేశం సమాజంలోని ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవుతుందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లాలో మైనారిటీల అభివృద్ధికి 6 కోట్లు కేటాయించి సంక్షేమ పథకాలు, సబ్సిడీలు అందజేసినట్లు స్పష్టం చేశారు. మైనారిటీలకు ఉచిత డిఎస్సి కోచింగ్ అందిస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ముస్లిం వక్ఫ్ ఆస్తులపై అక్రమ కబ్జాలను అరికెట్టేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అన్నారు. రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావిస్తారని, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలు కలిగించే ఈ పవిత్ర మాసం అందరికీ శాంతి, సమృద్ధిని అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని నమాజ్తో ప్రారంభించిన జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్బ్రత బాగ్చి, పలు పార్టీలకు చెందిన నేతలు, అధికారులు, ముస్లిం పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసినటువంటి ముస్లిం సోదరిమానులు అందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో మన చిల్డ్రన్ అరీనాలో చేపట్టడం జరుగుతుంది. మైనారిటీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్క మైనారిటీ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఆర్థికంగా, అదేవిధంగా సామాజికంగా పైకి రావాలి, ముందుకు వెళ్ళాలి అని ఆ అల్లాని ఈరోజు ప్రార్థిస్తున్నాను. మన ప్రభుత్వం కూడా మైనారిటీ సంక్షేమం మీద ప్రత్యేక దృష్టి సాధించాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు. ఉదాహరణ చెప్పాలంటే ఈ మధ్యలో ప్రకటించిన బెనిఫిషరీ బేస్డ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ మన విశాఖపట్నం జిల్లా తీసుకుంటే దాదాపు 391 యూనిట్స్ మనకు బెనిఫిషరీ శాంక్షన్ చేయడం జరిగింది. లక్షల నుంచి 8 లక్షల వరకు 50% సబ్సిడీతో ఈ యూనిట్స్ అన్నీ కూడా 381 యూనిట్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఇది డెఫినెట్గా మైనారిటీ కమ్యూనిటీస్లో ఉన్న వారికి తోడుగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. దాదాపు 6 కోట్ల విలువతో ఈ కార్యక్రమం మనం చేపట్టబోతున్నాము. ఇంతే కాకుండా మైనారిటీ కమ్యూనిటీ నుంచి పిల్లలకి ప్రత్యేకంగా మనము డిఎస్సి కోసం కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ కోచింగ్ కార్యక్రమం ద్వారా రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు చక్కగా పర్ఫామ్ చేయడానికి కూడా వీలుగా ఉండింది. సో ఈ కోచింగ్ కార్యక్రమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా రాబోయే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజ్ తెలిపారు. 50వ వార్డులో పార్కు అభివృద్ధికి వార్డు కార్పొరేటర్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మహావిశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. జగన్ సర్కార్ హయాంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, ప్రజాధనాన్ని దోచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వం అవినీతికి పెద్దపీట వేస్తే నేడు కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరుతో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలతో పాటు జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఒక బోర్వెల్, తర్వాత ఫిట్నెస్ ఎక్విప్మెంటు, పెయింటింగ్ వర్క్స్ అవన్నీ చేయడానికి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. దీనికి అందరూ కూడా వచ్చారు. పార్కుకి సంబంధించిన వ్యక్తులు, అట్లాగే ఇతర పార్టీలు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి, అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలు కూడా వారందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. అలాగే ఈ పార్క్ అంటేనే ఒక ప్రత్యేకమైన పార్కు విశాఖపట్నంలో. దీనికి కాంట్రాక్టర్ కూడా కోట్ చేశారు, చాలా తక్కువ రేటుకి కోట్ చేశారు. 28% లెస్ కోట్ చేయడం అంటే ఇదేదో మసిపూసి మారేడికాయలాగా ఏదో చేద్దామనుకుని ప్లాన్ చేసుకున్నట్టున్నారు. తప్పనిసరిగా ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా నార్త్ నియోజకవర్గంలో మైనస్ టెండర్లు వేసి క్వాలిటీ తగ్గిస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము. మీరు వేసుకోండి, క్వాలిటీ మాత్రం పెర్ఫెక్ట్గా ఉండాలి. ఈ క్వాలిటీ ఇదివరకు పాత రోజులు కాదు, ఇది వైఎస్ఆర్సీపీ రోజులు కాదు, ఇది కూటమి ప్రభుత్వము. తప్పనిసరిగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూనే పనులు సాగించేటట్టు ఇక్కడ పూర్తి ప్రయత్నము చేస్తాము. అట్లాగే ఇంకా ఈ పార్కుకి ఏదేది అవసరం ఉందో అవన్నీ కూడా ఈ ఫ్యూచర్లో కూడా మేము చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, యాక్చువల్గా ఇవాళ కార్పొరేటర్ గారు కూడా రావాలి. ఆయన ఊర్లో లేని వలన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అయినా వారికి కూడా గౌరవంగా పిలవటం జరిగింది. ఆయన ఊర్లో లేని వలన మేము రావడానికి అవ్వటం లేదని చెప్పి వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ వచ్చినందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, నార్త్ నియోజకవర్గంలో ఎక్కడ గంజాయి కానీ, తర్వాత డ్రగ్స్ కానీ, రౌడీజం కానీ ఎటువంటిది లేకుండా చేయాలనేది పూర్తి ప్రయత్నము. ఎవరికన్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి కానీ, లేకపోతే ఇక్కడ నాయకుల దృష్టికి కానీ తీసుకుని వస్తే ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏదైతే మేము ఎలక్షన్ టైంలో మాట ఇచ్చామో దాని ప్రకారము మేము చేస్తామని చెప్పి మరి ఒకసారి నార్త్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకున్నాను. పెంచిన అదనపు విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు సఖితో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేయాలని సిపిఎం నేత కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు డిమాండ్ చేశారు. మద్దెలపాలెం జోన్ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో పెదవాల్ తెరులోని విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గంగారావు మాట్లాడుతూ ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు విధించడం తగదన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార హాయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలుపుకోవడంలో కూటమి సర్కారు విఫలమైందన్నారు. విద్యుత్పై ఎలాంటి ఛార్జీలు పెంచమని చెప్పి నేడు పలు ఛార్జీల పేరుతో ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును, సఖీ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలని గంగారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నా అనంతరం ఏపీఈపీ డీసీఎల్ ఏడీఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు వి కృష్ణారావు, పి వెంకట్రావు, చలపతి, ఆర్ శ్రీను, కె కుమారి, జీవి రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే, మేము కానీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచమని ప్రజానీకానికి హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకం మీద ఎనర్జీ ఛార్జీల పేరుతోటి సుమారు 15,400 కోట్ల రూపాయల భారాన్ని మోపింది. ఈ మోపు ఉండమని ఇంతటితో ఆగదు. 2026 వరకు ఈ ఎనర్జీ ఛార్జీల పేరుతోటి అదనంగా ప్రజల మీద వేలాది కోట్ల రూపాయల భారం మోపడానికి రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తక్షణమే విద్యుత్ ఛార్జీలు ఎనర్జీ పేరు మీద వివిధ రూపాల్లో వివిధ పేర్లతోటి ప్రజల మీద భారాలు మోపేటటువంటి చర్యల్ని పూర్తిగా విడనాడాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలన్నిటిని కూడా సమీక్ష చేస్తాము, అందులో ఉండేటటువంటి హానికర విధానాలన్నిటిని విడనాడుతామని చెప్పారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని కూడా పిలిపించారు. మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పారు. కానీ ఈ 9 నెలల కాలంలో ప్రజల మీద బలవంతంగా భయపెట్టి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. చిన్న చిన్న బడ్డీలు ఉన్నటువంటి ఇళ్ళకు కూడా భయపెట్టి ఈరోజు బిగిచ్చేస్తున్నారు. వాణిజ్య కార్యకలాపాలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకి మొదటి ప్రాధాన్యతగా ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించి ఆ తర్వాత 200 యూనిట్లు పైబడినటువంటి ఇళ్ళన్నిటికి కూడా బిగించడానికి సిద్ధమైంది. ఈ భారం 10,000 రూపాయలు ఒక్కొక్క స్మార్ట్ మీటర్ యొక్క ఖరీదు. దాన్నన్నిటిని కూడా ప్రజల మీదే రుద్ది బలవంతంగా నెలవారీ బిల్లుల్లో వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం చేయటం కొనసాగించటం అనేటువంటిది చాలా దుర్మార్గం. అంతేకాకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. డే ఆఫ్ ది ఛార్జెస్ అనేటువంటి పేరు కింద డే ఆఫ్ ది డే అనేటువంటిది పేరుతోటి ఈరోజు ఒక రోజుని 4 ముక్కలు చేస్తారంట. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక భాగంగా మార్చేసి విద్యుత్ ఛార్జీకి ఎక్కువ రేట్లు వసూలు చేయాలనేటువంటి నిర్ణయము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోతనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేంద్ర ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశిరవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి ఆంధ్రాల దర్శనం కల్పించారు. బీసీల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రధాని మోదీ చిత్తశుద్ధితో పనిచేయాలని ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో 52% పైగా బీసీలు ఉన్నారని చెప్పారు. అత్యధిక జనాభా ఉన్న బీసీల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జనాభా ప్రాతిపాదికన దృష్టిలో పెట్టుకొని బీసీల అభివృద్ధికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దళిత, ఎస్టీ, మైనారిటీలకు మంత్రి ఉన్నప్పుడు అధిక జనాభా ఉన్న బీసీలకు ఎందుకు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టసభల్లో బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఈ విషయంలో మోదీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే పెద్ద ఎత్తున పోరాట బాట తప్పదని వరప్రసాద్ హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తులసిపాటి కృష్ణంరాజు, సత్య వరప్రసాద్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కమిటీ మల్లేశ్వరి, యువజన విభాగం కార్యదర్శి చంద్రశేఖర్, విశాఖ శాఖ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ దేశంలో 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీల సమగ్రమైన మౌలికమైన అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం లభించి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా నేటి వరకు కూడా ఈ దేశంలో 52% పైగా జనాభా ఉన్నటువంటి ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి జంతువులకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకి మరి సామాజిక న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ ఉంది. మైనార్టీలకి మంత్రిత్వ శాఖ ఉంది కేంద్రంలో. అదేవిధంగా ట్రైబల్స్కి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. కానీ ఈ దేశంలో 52% ఓబీసీలు ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మండల కమిషన్ సిఫార్సు చేసినప్పటికి కూడా నేటికి కూడా జాతీయ స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వం ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదనేటువంటి విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తెరగవలసినటువంటి అవసరం ఉంది.
జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము నిరంతరం కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి గంటా శ్రీనుబాబు తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో పాత్రికేయులు, ఫోటో, వీడియో జర్నలిస్టుల వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తమ ఫెడరేషన్ కృషి చేస్తోందని అన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ సంబరాల్లో ఫెడరేషన్ నగర అధ్యక్షుడు నారాయణ్, ఈరోతి ఈశ్వరరావు, కింతడ మదన్, జగన్మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్థితిగతులను మనకు తెలియజేస్తుంది. వీటితో పాటు మరొక 5 ఉన్నాయి. అది ఏంటంటే విశ్వావసునామ సంవత్సరం అని చెప్తున్నాం కదా, ఆ సంవత్సరం అయనం, అంటే సంవత్సరానికి 2 అయనాలు ఉంటాయి. ఋతువులు మనందరికీ తెలిసినవే, సంవత్సరానికి 6 ఋతువులు ఉంటాయి. మాసాలు నెలకు ఒక చొప్పున 12 మాసాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు మరి విశ్వావసు ఉగాదినామ సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి తెల్లవారు అల్పాహారంతో ప్రారంభమయ్యే మరి పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, పండిత సత్కారం, అలాగే అతిథులకు ప్రత్యేకంగా సత్కార కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మరి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న సంకల్పంతో వచ్చిన ప్రతి మహిళకి కూడా ఒక చీరను కానుకగా అందజేయడం జరిగింది. అలాగే అందరికీ కూడా పంచాంగ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యాహ్నం చక్కని విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు డాక్టర్ గారు మన ఉద్దేశం. చాలా రకాల మీడియాలు వచ్చినాయి. ప్రింట్, బ్రాడ్కాస్ట్, డిజిటల్, సోషల్ మీడియా, ఈ రకరకాల మీడియాలు వచ్చినాయి. అలాగే ఈ రకరకాల మీడియాల గురించి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అంటే మనకి మంచి పేరు ఎంత ఉందో దాన్ని మించినంత చెడ్డ పేరు కూడా మనం ఇవాళ తెచ్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఈ మీడియా మొత్తాన్ని ఒక గొడుగు కిందకు తీసుకురావాలనేది మనం చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాలు అడుగుతున్నటువంటి డిమాండ్. విద్యుత్ మీటర్ రీడర్స్ రోజురోజుకు తమ ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ ఆధ్వర్యంలో గురుద్వారాలోని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి యూనియన్ నేతలు శివారెడ్డి, అచ్యుతరావు మాట్లాడుతూ విద్యుత్ మీటర్ రీడర్ల సర్వీస్ను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. క్రమం తప్పకుండా నెలవారీగా వేతనాలు చెల్లించాలన్నారు. స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తే తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి ప్రభుత్వమే కల్పించాలన్నారు. ఆందోళన కార్యక్రమంలో యూనియన్ నేతలు, విద్యుత్ మీటర్ రీడర్స్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు మీటర్ రీడర్స్ రోడ్డును పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక పక్క స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, ఇచ్చేదే పీస్ రేటు. స్మార్ట్ మీటర్లు బిగించినట్టయితే మీటర్ రీడర్ల యొక్క బిల్లు తీయనవసరం లేదు. కావున ఈరోజు మీటర్ రీడర్లే కాదు, వారి కుటుంబాలు కూడా రోడ్డును పడాల్సి వచ్చింది. అయితే ఇది 2004లో స్పాట్ బిల్లింగ్ అన్నది మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. ఈపీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, లేకపోతే నెలవారీ వేతనాలు కానీ. దీన్ని పీస్ రేట్ రూపంలో పెట్టారు. దశల వారీగా మీటర్ రీడర్లు పోరాడబట్టే ఈపీఎఫ్, ఈఎస్ఐ అనేది సాధించుకున్నారు. కానీ ఇంత కష్టపడి చేస్తున్నా సరే ఈరోజు రోడ్డును పడేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వం అయితే నమ్మించి మోసం చేసింది. పాదయాత్రలో హామీ ఇచ్చారు, అసెంబ్లీలో చెప్పారు. అయినా సరే పని దినాలు తగ్గించి నెల రోజులున్న పనిని 10 రోజులు, 15 రోజులకే చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీటర్ రీడర్లు కష్టంతో నెట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు రావడం వల్ల రోడ్డును పడుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరు రోడ్డును పడాల్సి వచ్చింది. వారు ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వారికి కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్నా అది కూడా రోడ్డు మీద పడే పరిస్థితి. కాబట్టి గత కొన్ని సంవత్సరాల బట్టి అనేక విధాలుగా ఏఐటీసీ రాష్ట్ర నాయకత్వం గత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం మీద కూడా అనేక తపాలు ఒత్తిడి చేసిన ఫలితం లేనందున గత నెల రోజుల బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తూ రేపు 1వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకి వెళ్తున్నారు. వీరెవరు రేపు ఏప్రిల్ నుండి మీటర్ రీడింగులు తీయరు. ముఖ్యంగా
విద్యుత్ శాఖలో అనేక పోస్టులు ఖాళీలు ఉన్నాయి, వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. వీరందరూ గత 15-20 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా. వీరి వయసు మీరిపోయింది, వీరికి ఇంకో ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇంకో కంపెనీలో రాదు. కాబట్టి ఇదే విద్యుత్ సంస్థల్లో వీరిని హెల్పర్లుగాను, ఎలక్ట్రీషియన్స్ గాను, అదేవిధంగా గుమస్తాలుగాను, మీటర్ రీడర్స్ను కొనసాగించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని కొత్తగాజువాక బొజ్జన్నకొండ గ్రామం కమిటీ ఆధ్వర్యంలో నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా సారె ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మహిళలు తమ ఇళ్లలో తయారు చేసిన వివిధ రకాల పిండి వంటకాలను పల్లాలతో తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో మహిళలు ఊరేగింపు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు నూకాలమ్మ పండుగను పురస్కరించుకొని 9 రోజుల మూలధారణ వేసిన పూజలు మురవేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి మాట్లాడుతూ ఉత్సవాల వివరాలు వివరించారు. శ్రీ శ్రీ దుర్గా నూకాంబిక దేవాలయం 67వ వార్డు గాజువాక కృష్ణానగర్ బొజ్జన్నకొండ గ్రామంలో 27వ తారీఖున లక్షవారం అనగా అమ్మవారి సారి ఊరేగింపు కార్యక్రమం జరగబడింది. కావున బొజ్జన్నకొండ వీర మహిళలందరూ కూడా అమ్మవారి సారీ సమర్పించి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు. అదేవిధంగా 28వ తారీఖున నూకాలమ్మ తల్లి జీవిత చరిత్ర కార్యక్రమం జరగబడుతుంది. అదేవిధంగా 29వ తారీఖున అమ్మవారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు, ఘటాల ఊరేగింపు కార్యక్రమం జరగబడుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు 50 మంది విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తారని మరి కోరుకుంటున్నాం. ఇట్లు ఆలయ కమిటీ. గోపాలపట్నం శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మల్లా సతీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, భక్తులు సహాయ సహకారాలు ఎల్లవెల్ల లభిస్తున్నాయన్నారు. ఈ వేడుకలు గత 30 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కల్పవెల్లిగా ఈ అమ్మవారి భక్తులు కొలుస్తారని తెలిపారు. జాతర మహోత్సవాలు కొత్త మహోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా ఈ నూకాంబిక తల్లి జాతర బాగా గత 50 సంవత్సరాల నుండి జరుగుతుంది. శ్రీ సదర్ అప్పలనాయుడు గారు ఈ ఆలయం నిర్మించారు, మా తాతగారు. ఆ తర్వాత మా అమ్మగారు పెద్దమ్మగారు గారు చాలా ఈ దేవుని గుడిని రన్ చేశారు. అంతా ఆవిడ ఏజ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఆఫర్గా నేను చేస్తున్నాను. ఈ అమ్మవారు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరికీ కూడా ఒక నమ్మకం. అమ్మవారు అంటే ఏం కోరుకుంటే కోరిక తీరితే అనే నమ్మకంతో ప్రతి గ్రామస్తులు కూడా ఈ రోజున వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ వచ్చే భక్తులు రావడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు మనం చేయడం జరుగుతుందండి. అనకాపల్లి ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డును అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణతో కలిసి బెల్లం మార్కెట్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. బెల్లం మార్కెట్ యార్డులలో ప్రస్తుతం అందుబాటులో గల షెడ్లు, గోదాముల వివరాలు, ప్రస్తుతం వినియోగిస్తున్న వాటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాసనసభ్యులు కొనతల రామకృష్ణ మార్కెట్ యార్డులో గల సమస్యలను, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడి బెల్లం తయారీ విధానం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మార్కెట్ యార్డులో రైతు బజార్ ఏర్పాటు ద్వారా వ్యాపార కేంద్రంగా అభివృద్ధికి చేసి మార్కెట్ యార్డుకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్రాస్ ఐఐటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మద్రాస్ ఐఐటి అన్నింట నెంబర్ 1గా ఉందని ప్రశంస. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన రంజాన్ పండుగ ముందస్తు వేడుకలు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఏపీడబ్ల్యూజేఎఫ్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ నిర్వహణలో కన్నుల పండుగగా జరిగిన ఉగాది వేడుకలు.
ఫెడరేషన్ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతుందన్న స్టేట్ సెక్రటరీ గంట్ల శ్రీనిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.